తెలివైనవాడు గౌరవం కావాలనుకుంటే ఈ 5 ప్రదేశాలకు వెళ్ళకూడదు. తెలివైనవాడు అయినా ఈ 5 ప్రదేశాలకు చచ్చిన కూడా వెళ్ళకూడదు. ముందుగా ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. స్నేహితులతో కలిసి ఆడవారి వద్దకు వెళ్ళడం. మీరు మంచివారే కావచ్చు. మీ స్నేహితుడు చెడ్డవాడు కావచ్చు. అలాంటివాడు చెడ్డ పనులు చేసే సమయంలో మీరు అతనికి తోడుగా అక్కడ ఉంటే మీరు తప్పు చేయకపోయినా మాట పడాల్సి వస్తుంది. అప్పుడు మీకు మీ స్నేహితుడికి పెద్ద తేడా ఉండదు. స్నేహితులతో ఇలాంటి చోటుకు వెళ్ళవద్దు. అసౌకర్యమైన మరియు స్వచ్ఛత లేని ప్రదేశాలు అంటే ఎక్కడ శుభ్రం లేకపోవడం, చెత్తాచెదారం ఎక్కువగా ఉండటం, మరియు ఆసుపత్రులు, మంచి నివాస ప్రాంతాలు లేని ప్రదేశాలు. ఈ రకమైన ప్రదేశాల్లో ఆరోగ్యానికి హానికరమైన పరిస్థితులు చాలానే ఉంటాయి. రోగాలు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంతో కానీ ఒంటరిగా గాని అలాంటి ప్రదేశాలలో ఎక్కువ కాలం నివసిస్తే రోగాల బారిన పడి బాధలు పడతారు. అనారోగ్యంతో ఉన్న డబ్బులను కరిగించుకుంటారు. కాబట్టి అటువంటి ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటమే మంచిది. అశాంతి, అల్లర్లు, కలహాలు నడిచే ప్రదేశాలు అంటే అల్లర్లు, గొడవలు జరిగే ప్రాంతాలు. అటువంటి ప్రదేశాల్లో నివసించడం వల్ల జీవితానికి ముప్పు ఏర్పడుతుంది. మనసుకు అశాంతి కలుగుతుంది. ప్రాణానికి కూడా ఎవరూ గ్యారెంటీ ఇవ్వలేరు. అలాంటి ప్రదేశాలలోకి వెళ్లడం వల్ల మన అభివృద్ధి కూడా ఆగిపోతుంది. కాబట్టి అటువంటి ప్రదేశాలకు దూరంగా ఉండాలి. అక్కడ ఉండే వారితో ఎటువంటి గొడవలు పెట్టుకోకూడదు. స్థానబలం లేనప్పుడు మౌనంగా ఉండడం మంచిది. ఎక్కడైతే మనకి అవమానం జరుగుతుందో అలాంటి ప్రదేశాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, పిల్లనిచ్చిన అత్తమామలు కావచ్చు, మన గౌరవానికి భంగం వాటిల్లుతుంది అని తెలిసినప్పుడు అలాంటి వారితో ఎక్కువగా మాట్లాడకూడదు. వారి ఇళ్లకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఇలాంటివారు పిలిచి మరీ అవమానిస్తారు. కాబట్టి దూరంగా ఉండటం మేలు. విద్య లేని ప్రదేశాలు అంటే పాఠశాలలు, కళాశాలలు లేని ప్రదేశాలు. విద్య అనేది మన జీవితానికి అత్యంత అవసరమైన అంశం. ఎందుకంటే శిక్షణ పొందిన వ్యక్తి ఎక్కడైనా గౌరవాన్ని పొందగలరు, మంచి ఉద్యోగం సంపాదించగలరు, మరియు జీవితంలో స్థిరపడగలరు. కాబట్టి విద్యా అవకాశాలు లేని ప్రదేశాల్లో నివసించకుండా ఉండటం ఉత్తమం. ఈ రోజుల్లో విద్య లేని వాడికి ఎవరూ గౌరవం ఇవ్వడం లేదు. ఈ 3 రకాల ప్రదేశాలకు వెళ్లకుండా వీటికి దూరంగా ఉంటే మన ఆరోగ్యం, విద్య, గౌరవం మరియు భద్రత ఉంటాయి. మనశ్శాంతిగా బతకవచ్చు, జీవితంలో పైకి ఎదగవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.